మీ ఫోన్లో నుంచి యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆ యాప్కి మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయిందని అనుకుంటున్నారా? అయితే మీరు కంప్లీట్గా రాంగ్గా ఆలోచిస్తున్నారు. చాలామంది యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్కి గూగుల్ అకౌంట్ యాక్సెస్ కూడా రిమూవ్ అయిపోయిందని అనుకుంటారు. కానీ చాలా కేసెస్లో అలా జరగదన్నమాట. ఆ యాప్ మీ గూగుల్ అకౌంట్కి ఇచ్చిన పర్మిషన్స్ ఇంకా అలాగే ఉండొచ్చు. అంటే యాప్ ఫోన్లో లేకపోయినా మీరు ముందైతే గూగుల్తో సైన్ ఇన్ చేస్తుంటారు కదా, ఆ యాప్ మీ గూగుల్ అకౌంట్కి కనెక్టెడ్గా ఉండొచ్చు. అందుకే అవసరం లేని యాప్స్కి గూగుల్ అకౌంట్ యాక్సెస్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో గూగుల్ అకౌంట్లో కనెక్టెడ్ ఉన్న యాప్స్ లేకపోతే లింక్ ఉన్న యాప్స్ని ఎలా చెక్ చేయాలో అయితే నేను ఇక్కడ మీకు అయితే స్టెప్ బై స్టెప్గా చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. ఇది చేయడం వల్ల మీ గూగుల్ అకౌంట్ సెక్యూరిటీ ఇంకా బెటర్ అవుతుంది. అలాగే ఏమేమి అప్లికేషన్స్ మీ గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాయో ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ప్రాసెస్ని చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన వీడియోని ఇంకా లైక్ చేసుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో మన జీమెయిల్ అప్లికేషన్ ఉంటుంది కదా, జీమెయిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అందరి మొబైల్లో అప్లికేషన్ ఉంటుంది, మీ మొబైల్లో కూడా పక్కా ఉంటుంది. సో సింపుల్గా అయితే మీరు మన జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది, ఇలా కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది కదా, ఎస్ సింబల్ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరు ఈ ఎస్ సింబల్ పై క్లిక్ చేసుకోండి. నేను సింపుల్గా అయితే ఎస్ సింబల్ పై క్లిక్ చేస్తాను. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి. సింపుల్గా అయితే ఇక్కడ దీనిపై క్లిక్ చేసుకోండి. దీనిపై నేను ఎలా క్లిక్ చేస్తానో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. నా ముందు అయితే కొన్ని అయితే ఇలాంటి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడైతే ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది, ఇక్కడ లింక్డ్ యాప్స్ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరు ఈ లింక్డ్ యాప్స్ పై క్లిక్ చేసుకోండి. మీరు ఎలా దీనిపై క్లిక్ చేస్తారో చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడవచ్చు 28 యాప్స్ అయితే ఇక్కడ చెప్పేసి వస్తుంది. సో ఫ్రెండ్స్, నా మొబైల్లో అయితే కొన్ని యాప్స్ అయితే డిలీట్ చేశాను అనమాట. అయినా కూడా అప్లికేషన్ అనేది నా గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, నా మొబైల్లో లేని అప్లికేషన్స్ కూడా నా గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాయి. నేను ఏమేమి చేస్తున్నానో చూస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, వీటిని రిమూవ్ చేయాలంటే సింపుల్గా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడవచ్చు, నేనైతే ఇక్కడ క్యాప్ కట్ ఉంది కదా, క్యాప్ కట్ పై క్లిక్ చేస్తాను. నేను సింపుల్గా క్యాప్ కట్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. ఒక లాస్ట్లో ఒక ఆప్షన్ వచ్చేసింది కదా, ఇక్కడ డిలీట్ ఆల్ అని చెప్పేసి. సింపుల్గా అయితే దీనిపై క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు కన్ఫర్మ్ అని చెప్పేసి వచ్చింది కదా. సింపుల్గా అయితే మీరు మళ్ళీ ఈ కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఒక 2 to 4 సెకండ్స్ లోడింగ్ తీసుకుంటాను అనమాట. లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక పాప్ అయితే వచ్చిందన్నమాట. సింపుల్గా అయితే నేను ఇక్కడ కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు 28 యాప్స్ ఉన్నాయి, ఇక్కడ టోటల్ 27 యాప్స్ అయినాయి అనమాట. అయితే మనం పర్మిషన్ అనేది రిమూవ్ చేశాను అనమాట. సో అలాగే మీరు ప్రతి ఒక్క యాప్ని ఇట్లా క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ క్లిక్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క యాప్ అనేది అక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఏమేమి యాప్స్కి యాక్సెస్ ఇచ్చారో అప్లికేషన్స్ అయితే మొత్తం అయితే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ని సేఫ్గా ఉంచుకోవాలంటే ఈ అప్లికేషన్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఏమేమి ఇక్కడ మీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ మీకు తెలియకుండా యూజ్ చేస్తున్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో ఫ్రెండ్స్, మీకైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా. సో మనమైతే కొత్త వీడియోలో కలుసుకుందాం. జై హింద్.